Okay, good morning students. Before class I discussed about that osmosis before once there is a concentrated water solution before class discussed. Now osmosis. Osmosis means in which water towards the sugar solution is called as osmosis. Osmosis means in which water towards the sugar solution is called as osmosis. Osmosis means in Greek word osmosis అనేటువంటి వర్డ్ గ్రీక్ వర్డ్ నుంచి రావడం జరిగింది. Osmosis means pushing. In a Greek word means pushing. What is the osmosis? Osmosis means in which water moves towards the sugar crystal, sugar solution is called as a osmosis. In which water towards moves towards sugar solution is called osmosis. The osmosis word a Greek word. Osmosis అనేటువంటి వర్డ్ గ్రీక్ వర్డ్ నుంచి రావడం జరిగింది. ఆస్మాసిస్ అనేటువంటి వర్డ్ని గ్రీక్ భాష నుంచి తీసుకోవడం అనేది జరిగింది. ఆస్మాసిస్ అనేటువంటి వర్డ్ ఎక్కడి నుంచి రావడం జరిగిందమ్మా అంటే గ్రీక్ వర్డ్. ఆస్మాసిస్ మీన్స్ పుషింగ్. ఆస్మాసిస్ మీన్స్ పుషింగ్ అంటే త్రోయడం, పుష్ చేయడాన్ని అనే పేరుతో పిలవడం అనేది జరిగింది. ఆస్మాసిస్ మీన్స్ ఇన్ విచ్ వాటర్ మూవ్స్ టువర్డ్స్ ద షుగర్ సొల్యూషన్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఆస్మాసిస్. ద ఆస్మాసిస్ మోడ్ ఈజ్ ప్రొడ్యూసింగ్ ఫర్ ద గ్రీక్ వర్డ్. ఆస్మాసిస్ అనేటువంటి వర్డ్ మనకి గ్రీక్ భాష నుంచి రావడం అనేది జరిగింది. ఆస్మాసిస్ మీన్స్ ఇన్ ఏ పుషింగ్ అనేటువంటి పేరుతో పిలవడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేటికి మనకి ఫిల్ట్రేషన్. ఈ ఫిల్ట్రేషన్ మనం చూసినట్లయితే ఈ ఫిల్ట్రేషన్ మనం చూసినట్లయితే take the 2 beakers. ఏం కావాలమ్మా దీనికి 2 beakers. Take the 2 beakers. Funnel means there are funnel and filter paper, retort stand, sugar and dye, wheat or rice flour. Wheat or in a wheat or a rice flour. Both రెండిట్లో ఏదో ఒకటి తీసుకోండి. Flour 500 ml of plastic bottle, cotton cloth. ఓకే, ఈ ఫిల్ట్రేషన్ ప్రాసెస్ అనేది జరగాలి అంటే ఈ ఫిల్ట్రేషన్ ప్రాసెస్లో మనం చేయాల్సింది ఏంటమ్మా అంటే ద ఫిల్ట్రేషన్ ప్రాసెస్లో వచ్చేటప్పటికి మనకి 2 beakers కావాలి. ఓకే, ఫిల్ట్రేషన్ ప్రాసెస్లో హౌ మెనీ beakers ఆర్ వాంటెడ్ ఫర్ దట్ వన్? 2 beakers and funnel in గరాటు దాన్ని funnel and filter paper means and observing for the more వెట్ కండిషన్ అంటే ఎక్కువ తేమగా ఉందనుకోండి, ఆ తేమను అబ్జర్వ్ చేసుకోవడానికి మనం ఏం చేస్తాం? ఫిల్టర్ పేపర్ యూజ్ చేస్తాం. ఫిల్టర్ పేపర్ అనేది వైట్ కలర్లో ఉంటుంది. ఆ ఫిల్టర్ పేపర్ ఏం చేస్తామంటే అబ్జర్వింగ్ ఫర్ ద వెట్ కండిషన్ అంటే తేమని అబ్జర్వ్ చేసుకునేటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటిది ఏంటిదమ్మా అంటే ఫిల్టర్ పేపర్. అయితే ఈ ప్రాక్టికల్స్ చేసేటప్పుడు ఫిల్ట్రేషన్ ప్రాసెస్లో కానీ లేదా కెమిస్ట్రీ ల్యాబొరేటరీస్లో వర్క్ చేసేటువంటి పర్సన్స్ ఏం చేస్తారంటే ఎక్కువగా ఈ ఫిల్టర్ పేపర్స్ని యూజ్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, అండర్స్టాండ్?
ఫిల్టర్ పేపర్ అండ్ రిటార్ట్ స్టాండ్. రిటార్ట్ స్టాండ్ అంటే దీన్ని రిటార్ట్ స్టాండ్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈ స్టాండ్ని ఏమనిపిస్తారు, ఇది ఒక ఐరన్తో తయారు చేయబడినటువంటి ఇలా స్టాండ్ ఉంటుంది దానికి. దీన్ని పెట్టేసుకుని ఇక్కడ క్లిప్స్ ఉంటాయి, దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని మనం గరాటను కానీ టెస్ట్ ట్యూబ్స్ని కానీ ఏం చేసుకుంటాం, వాటిని టెస్ట్ ట్యూబ్స్ని కానీ లేదా గరాటను కానీ దీన్ని ఇన్సర్ట్ చేసుకోవడం అనేది జరిగింది. దాన్ని ఏమనిపిస్తారంటే రిటార్ట్ స్టాండ్. అంటే ఈ వర్డ్ అనేది మీకు కొత్తగా రావడం జరిగింది కాబట్టి నేను మీకు ఇంట్రడక్షన్ చెప్తున్నాను. ఓకే, దీన్ని ఏమంటారంటే రిటార్ట్ స్టాండ్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. దీన్ని ఐరన్తో చేస్తారు. దీనికి వచ్చేటప్పుడు ఇక్కడ ఒక క్లిప్ లాంటిది ఉంటుంది. ఈ క్లిప్కి ఏం చేస్తారంటే టెస్ట్ ట్యూబ్స్ని పెట్టుకొని మనం ప్రాక్టికల్ చేసేటప్పుడు రీడింగ్స్ తీసుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటారు రిటార్ట్ స్టాండ్ అనేది. అయితే దీనికి మనం అటాచ్ కింద ఫనల్ని అటాచ్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పుడు షుగర్. ఈ షుగర్ తెలుసు కదా, డై. అలాగే డైట్ షుగర్ డై అంటే ఆ క్రిస్టల్స్ కానీ లేదా పౌడర్ రూపంలో చేసుకొని కానీ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వీట్ ఆర్ రైస్ ఫ్లోర్ రెండు అవసరం లేదు, ఏదో ఒకటి వీట్ ఫ్లోర్ కానీ లేదా రైస్ ఫ్లోర్ కానీ ఏదో ఒకటి తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 500 ml ఆఫ్ ప్లాస్టిక్ బాటిల్ అండ్ కాటన్ క్లాత్. ఇవి మనకి మెయిన్గా కావాలి, ఫిల్టరేషన్ ప్రాసెస్లో కావాల్సినటువంటి ఇన్స్ట్రుమెంట్స్, ఆపరేటర్స్ ఇవి కావాలి మనకి. ఓకే, ఏమేమి కావాలని చెప్పాం, రిటార్ట్ స్టాండ్, 2 బీకర్స్, ఫనెల్, ఫిల్టరేషన్ పేపర్, ఫిల్టర్ పేపర్, షుగర్ డై, వీట్ ఆర్ రైస్ ఫ్లోర్, 500 ml ఆఫ్ ప్లాస్టిక్ బాటిల్ అండ్ కాటన్ క్లాత్. ఇవి మనకు కావాల్సినటువంటి ఆపరేటర్స్. ప్రిపేర్ ద వీట్ ఆర్ రైస్ ఫ్లోర్ సొల్యూషన్ ఇన్ బీకర్ బై యాడింగ్ 1 teaspoon ఆఫ్ వాటర్ ఇన్ 100 ml ఆఫ్ వాటర్. ఈ ప్రాక్టికల్ అనేది చేయడానికి మనం ఏం చేయాలమ్మా అంటే, ఫస్ట్ యూ టేక్ ద బీకర్ and add it for the 100 ml of water. Take the beaker and add it for the 100 ml of water and 1 teaspoon of the rice or wheat flour. రెండిట్లో ఏదో ఒకటి తీసుకోండి. అంటే 100 ml ఆఫ్ వాటర్ తీసుకొని దానిలో ఒక 1 teaspoon ఆఫ్ వీట్ ఫ్లోర్ కానీ లేదా రైస్ ఫ్లోర్ కానీ దీనిలో యాడ్ చేసి దాన్ని మిక్స్ చేయండి. స్టెరిలిట్ అంటే మిక్స్ చేసేసేయండి. Prepare the wheat or rice flour in a beaker by adding the 1 teaspoon of the powder of 100 ml of water. Add the drop of a tincture iodine. దీనిలో ఏం చేయమంటున్నాడు, 1 drop of the tincture iodine. టింక్చర్ అయోడిన్ అంటే అయోడిన్ టెస్ట్ చేస్తాం. ఇప్పుడు మనం వీట్లో కానీ రైస్ ఫ్లోర్లో కానీ వీట్లో కానీ ఆ అయోడిన్ టెస్ట్ ఎందుకు చేస్తామంటే దానిలో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయా లేదా అనేది ఐడెంటిఫికేషన్ చేయడానికి మనం ఏం చేస్తాం, అయోడిన్ అనేది యాడ్ చేస్తాం. టింక్చర్ అయోడిన్ కానీ లేదా బేటాడిఎన్ సొల్యూషన్ కానీ రెండింటిలో ఏది వేసినా కానీ మన కార్బోహైడ్రేట్స్ టెస్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి యూ టేక్ ద 100 ml ఆఫ్ బీకర్ and add it for the 100 ml ఆఫ్ వాటర్ and add it for the 1 teaspoon of the rice flour or wheat flour. ఏదో ఒకటి యాడ్ చేయండి. దానిలో 1 drop of the tincture iodine ని యాడ్ చేయండి. టింక్చర్ అయోడిన్ ని యాడ్ చేస్తే అది మనకి దానిలో మన కార్బోహైడ్రేట్స్ టెస్ట్ కోసం ఈ టింక్చర్ అయోడిన్ అనేది యాడ్ చేయడం అనేది జరుగుతుంది. నౌ pour the solution in a funnel. ఇప్పుడు ఏం చేయాలి, మీరు ఈ తయారు చేసినటువంటి సొల్యూషన్ ఏం చేసాం మనం, టేక్ ద బీకర్ అండ్ 100 ml ఆఫ్ వాటర్ తీసుకున్నాం. దానిలో 1 teaspoon ఆఫ్ ద 1 teaspoon ఆఫ్ ద వీట్ ఫ్లోర్ కానీ రైస్ ఫ్లోర్ కానీ తీసుకున్నారు. దీనిలో ఏం చేయమన్నాడు, 1 drop ఆఫ్ ద టింక్చర్ అయోడిన్ యాడ్ చేసేసి మిమ్మల్ని ఫిల్టర్ అంటే ఈ ఫనెల్లోకి అడ్జస్ట్మెంట్ చేయమంటున్నాడు. ఇది ఫనెల్ అనుకోండి, ఈ ఫనెల్లో మనం ఏం చేయాలి, ఇలా పెట్టేసేసి ఈ ఫనెల్ని దీనిలోకి ఏం చేయమంటే ఈ సొల్యూషన్ దీనిలో యాడ్ చేయమంటున్నాడు. అర్థమైందా, మీరు ప్రిపేర్ చేసుకున్నటువంటి సొల్యూషన్ని ఏం చేయమన్నాడు, ఫిల్టర్ చేయమన్నాడు. ఫిల్టర్ ద యాడ్ ద డ్రాప్ ఆఫ్ టింక్చర్ అయోడిన్ సొల్యూషన్ నౌ పోర్ ద సొల్యూషన్ ఇంటూ ద ఫనెల్. ఈ సొల్యూషన్ దీనిలో పోసేయండి, ఫనెల్లో పోసేసేయండి. ఫనెల్లో పోసేస్తే సెల్స్ అలౌస్ ద యాక్ట్స్ యాజ్ ద సేమ్ వై allowing the substance to passes through the plasma membrane. అంటే ఇప్పుడు ఏమవుతుంది, దీనిలో మీరు ఈ సబ్స్టెన్స్ తీసుకొచ్చి దీనిలో వేసేసారు. దీనిలో వేసినప్పుడు ఏమవుతుంది, వాటర్ అంతా కూడా కిందకి రావడం జరిగింది. అంతేనా, వాటర్ అంతా మూవింగ్ ఫర్దర్ డౌన్ అంటే బీకర్లోకి రావడం అనేది జరిగింది. వాటర్ అంతా కూడా ఎక్కడికి రావడం జరిగింది, వాటర్లో జరుగుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి సబ్స్టెన్స్ అంతా కూడా ఇక్కడ ఆగిపోతుందా లేదా, ఫనెల్లో బికాజ్ ఏం చేసాం మనం, ఫిల్టర్ పేపర్ పెట్టేసాం. ఫిల్టర్ పేపర్ పెడితే ఏమవుద్ది, ఆ పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ అంతా కూడా ఇక్కడ ఆగిపోవడం జరుగుతుంది. రిమైనింగ్ వాటర్ సొల్యూషన్ అంతా కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. అంటే ఈ ఫిల్టర్ పేపర్ అనేది మనకి ఎలా వర్క్ చేస్తుంది, అలౌయింగ్ ద సెల్స్ టు ద ప్లాస్మా మెంబ్రైన్ లాగా వర్క్ చేస్తుంది. ప్లాస్మా
మెంబ్రేన్ ఏం చేస్తుంది, సర్టెన్ సబ్స్టెన్సెస్ ఓన్లీ పాసెస్ త్రూ ఇట్. అంటే దానికి సంబంధించి కొన్ని సబ్స్టెన్సెస్ మాత్రమే అది లోపలికి రానివ్వడం జరుగుతుంది. ఏ పడితే వాటిని లోపలికి రానివ్వడం అనేది జరగదు. ఓన్లీ సర్టెన్ సబ్స్టెన్సెస్ ఓన్లీ అలౌయింగ్ టు ద త్రూ ఇట్. అంటే లోపలికి రావడానికి కొన్ని సబ్స్టెన్సెస్ మాత్రమే అది లోపలికి రానివ్వడం అనేది జరుగుతుంది. దానికి కండిషన్ అనేది అది. అంటే ఇలా చేసినప్పుడు మనకి ఫిల్టర్ పేపర్లో రిమైనింగ్ అంతా కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఇది ఫిల్టరేషన్ ప్రాసెస్. ఈ ఫిల్టరేషన్ ప్రాసెస్లో మనం ఫిల్టర్ చేయడం అంటే మనం ఒక బీకర్ తీసుకుని బీకర్లో 100 ml ఆఫ్ వాటర్ తీసుకుని దానిలో యాడెడ్ ఫర్ 1 teaspoon ఆఫ్ ద రైస్ ఆర్ వీట్ ఫ్లోర్ అనేది యాడ్ చేసి దాన్ని టించర్ యాడ్ యాడ్ చేసి ఆఫ్టర్ యూ ఫిల్టర్ ద వాటర్ ఫిల్టర్ పేపర్ యూజ్ చేసి ఫిల్టర్ చేస్తే కనుక లిక్విడ్ సబ్స్టెన్స్ అంతా కూడా డౌన్కి రావడం జరుగుతుంది. అప్పర్ పార్ట్ ఆఫ్ ద ప్లేస్ హ్యావ్ ఏ సమ్ powder substance are produced. This is also called a plasma membrane work చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పెర్మబిలిటీ. ఈ పెర్మబిలిటీ అనేది మనం చూస్తే permeability. ఈ permeability అంటే కనుక allowing the only certain materials allowing only certain materials to passes through is called permeability. ఓకే, ఈ permeability అంటే allowing only certain materials to passes through is called as a permeability. permeability అంటే ఏంటి? ఇప్పుడు కొన్ని సబ్స్టెన్సెస్ ఉంటాయి, కొన్ని మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ అనేవి మనం పెడుతూ ఉంటాం. You are going to a dinner on the time in a functions or any you have interested only materials only you eating. Yes, all materials are you eat? No, you have some food items, you have favorite items only you eating. అంటే మనం ఎక్కడైనా ఒక భోజనానికి కానీ లేదా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏం చేస్తూ ఉంటాం, మనకి అన్ని ఫుడ్ ఐటమ్స్ పెట్టించుకుంటాం. అన్ని పెట్టించుకుంటామా? ఇంట్రెస్ట్ ఉన్నాయి మాత్రం మనం తినేవి మాత్రం పెట్టించుకుంటాం, అన్నీ పెట్టించుకుందాం. అంటే ఏంటి, ఈ పెర్మబిలిటీలో కూడా అలౌయింగ్ ద ఓన్లీ సర్టైన్ మెటీరియల్స్. అంటే మీకు ఎగ్జాంపుల్ అది చెప్తున్నాను నేను. ఆ ఫుడ్ మెటీరియల్స్ అన్నీ పెట్టించుకున్నా మనం ఓన్లీ కొన్ని అవసరమైనవి మాత్రమే తింటాం, అనవసరమైనవి మనం తినదలుచుకొని వదిలేస్తాం. అలాగే ఈ పెర్మబిలిటీలో ప్లాస్మా మెంబ్రేన్ కూడా ఎలా వర్క్ చేస్తామంటే అలౌయింగ్ ఓన్లీ సర్టైన్ మెటీరియల్స్. అంటే దానికి ఇష్టమైనటువంటి మెటీరియల్స్ మాత్రం ఏవైతే అలౌ చేసుకోవాలో వాటిని మాత్రమే సెలెక్ట్ చేసుకొని అదేం చేస్తూ పాసెస్ త్రూ అంటే దానిలోకి అది ఇన్సర్ట్ చేసుకుంటూ ఉంటుందంట. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ పెర్మబిలిటీ. దాన్ని ఏమని పిలుస్తారమ్మా? పెర్మబిలిటీ అనేటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్లాస్మా మెంబ్రేన్. ఈ ప్లాస్మా మెంబ్రేన్లో వచ్చేటప్పటికి ప్లాస్మా మెంబ్రేన్ కనుక చూసినట్లయితే plasma membrane. The plasma membrane is the outermost extremely delicate elastic and membranous covering of the cell and membranous covering of the cell. Membranous covering of the cell. The separate content from the external environment. That separate external environment. External environment is called a plasma membrane. ఈ ప్లాస్మా మెంబ్రేన్ అనేది ఎలా ఉంటుందమ్మా అంటే అవుటర్ మోస్ట్ ఎక్స్ట్రీమ్లీ డెలికేటెడ్ ఎలాస్టిక్
అంటే ఈ ప్లాస్మా మెంబ్రేన్ అనేది మనం దేని ఎలా తీసుకోవచ్చు అంటే ఎగ్ యొక్క పై భాగం ఉంటుంది చూసారా, ఎగ్ని బాయిల్ చేసినప్పుడు మనకి పై భాగం ఒక లేయర్ లాగా ఉంటుంది చూసారా, దాన్ని మనం ప్లాస్మా మెంబ్రేన్ కింద తీసుకోవచ్చు. ఆ ప్లాస్మా మెంబ్రేన్ అనేది ఎలా ఉంటుందంటే అది డెలికేటెడ్, చాలా పలచగా ఉంటుంది. ఆ ఎగ్ యొక్క పై భాగం ఉన్నటువంటి ఆ లేయర్ అనేది ఎలా ఉంటుంది, చాలా డెలికేటెడ్, సాగేటువంటి గుణాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఎలాస్టిక్ ఇన్ నేచర్ కలిగి ఉంటుంది. outermost extremely delicate and elastic in nature, membranous covering of the cell. ప్రతి సెల్కి కూడా అది ప్లాస్మా మెంబ్రేన్ అనేది ఎలా ఉంటుందన్నమాట అంటే చాలా డెలికేట్గా, ఎక్స్ట్రీమ్గా, అలాగే మెంబ్రేనియస్ స్ట్రక్చర్ని కలిగి ఉండడం అనేది జరుగుతుంది. దట్ సపరేట్ ద ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్, అంటే ఆ బయట ఉన్నటువంటి మెటీరియల్స్ని సపరేట్ చేస్తూ ఉంటుంది, ఇన్సైడ్కి అవుట్ సైడ్కి ప్రొడ్యూస్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ప్లాస్మా మెంబ్రేన్. దాన్ని ఏమని పిలుస్తారు అంటే ప్లాస్మా మెంబ్రేన్ అనే పేరుతో పిలుస్తారు. ద ప్రోటోప్లాజమ్ ఆఫ్ ద సెల్ కన్సిస్ట్ ఆఫ్ two parts, cytoplasm and nucleus. Cytoplasm and nucleus. Cytoplasm and nucleus. Plasma membrane is the plasma membrane is also called as the plasma membrane is also called as selectively permeable membrane. Selectively permeable membrane. Plasma membrane is also called as a selectively permeable membrane, and the plasma membrane is a living of flexible membrane. దీని అందువల్ల ఏమంటారంటే దీన్ని సజీవ కణం అనేటువంటి పేరుతో పిలుస్తారు. లివింగ్ ఆఫ్ ఫ్లెక్సిబుల్ మెమరీన్, సజీవ కణంగా ఉండేటువంటి కణంగా దీన్ని మనం ప్లాస్మా మెంబ్రేన్ చెప్పుకోవచ్చు. లివింగ్ ఆఫ్ ఏ ఫ్లెక్సిబుల్ మెమరీన్, అందువల్ల దీన్ని ప్లాస్మా మెంబ్రేన్ ఏమని పిలుచుకోవచ్చమ్మా అంటే లివింగ్ ఆఫ్ ఏ ఫ్లెక్సిబుల్ మెమరీన్ అనేటువంటి పేరుతో కూడా తెరవడం అనేది జరుగుతుంది. ఓకే, in Greek word osmosis అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ in which water moves towards the sugar solution is called as a osmosis. In osmosis, Greek word, the producer for the osmosis word a Greek word. Osmosis means pushing. ఆస్మాసిస్ని ఏం చెప్పుకోవచ్చమ్మా మనం గ్రీక్ వర్డ్లో వచ్చేటంటే పుషింగ్ అనేటువంటి పేరుతో చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చి ఫిల్టరేషన్ ప్రాసెస్లో వచ్చేటి మనకి కావాల్సినటువంటి ఆపరేటర్స్ ఏంటమ్మా అంటే 2 beakers కావాలి, 2 beakers, ఫనెల్ అండ్ డిటాల్ స్టాండ్ అండ్ షుగర్ డై అండ్ ఫిల్టర్ పేపర్ అండ్ 500 ml ఆఫ్ ప్లాస్టిక్ బాడీ. అలాగే కావాల్సినటువంటి ఏమున్నాయమ్మా అంటే మనకి డిటాల్ స్టాండ్ చెప్పాం కదా, ఇవి కావాల్సినటువంటి ఆపరేటర్స్ కింద మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. టేక్ ద బీకర్ అండ్ 100 ml ఆఫ్ వాటర్, బీకర్ తీసుకొని 100 ml ఆఫ్ వాటర్ అనేది కలిపేసి దానిలో మనకి 1 teaspoon ఆఫ్ ద వీట్ ఫ్లోర్ కానీ లేదా రైస్ ఫ్లోర్ కానీ యాడ్ చేయండి. ఓకే, యు ఆర్ టేక్ ద బీకర్ అండ్ యాడెడ్ ఫర్ ద 100 ml ఆఫ్ వాటర్ అండ్ యాడెడ్ ఫర్ ద 1 teaspoon ఆఫ్ ద రైస్ ఆర్ ఏ వీట్ ఫ్లోర్ ఆర్ యాడెడ్ అండ్ పోర్ ద 1 drop ఆఫ్ ద టించర్ అయోడిన్, దానిలో మీరు 1 drop ఆఫ్ ద టించర్ అయోడిన్ అనేది యాడ్ చేయండి. యాడ్ చేసి ఫిల్టర్ ద వాటర్, pour the water in another beaker. On the time, liquid portion are down to the part and upper part of the some small particles are present, that is also called as a wheat flour particles are present. Okay, this is the filtration process. Next one వచ్చేటప్పటికి permeability. The allowing the certain materials only passes through it is called as a permeability. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్లాస్మా మెంబ్రేన్. ఈ ప్లాస్మా మెంబ్రేన్ కనుక చూసినట్లయితే అవుటర్ మోస్ట్ ఎక్స్ట్రీమ్లీ డెలికేటెడ్ అండ్ ఎలాస్టిక్ అండ్ మెంబ్రేనియస్ కవరింగ్ ఆఫ్ ఎ సెల్. ఇది ఎలా ఉంటుందమ్మా చూడడానికి అంటే అవుటర్ మోస్ట్ వచ్చేసి ఎక్స్ట్రీమ్లీ డెలికేటెడ్, చాలా పలుచుగా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ ఎలాస్టిక్ ఇన్ నేచర్, సాగేటువంటి గుణాన్ని కలిగి ఉంటుంది. అండ్ మెంబ్రేనియస్ కవరింగ్ ఆఫ్ ద సెల్ దట్ సపరేట్ ద ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్, అవుటర్ సైడ్ ఉన్నటువంటి సబ్స్టెన్సెస్ని ఇన్నర్ సైడ్కి రానికుండా అదేం చేస్తూ ఉంటుంది అంటే ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ మనకు కలిగిస్తూ ఉంటుంది. ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ప్లాస్మా మెంబ్రేన్. దాన్ని ఏమని పిలుస్తారమ్మా అంటే ప్లాస్మా మెంబ్రేన్ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. ద ప్లాస్మా మెంబ్రేన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ సెలెక్టివ్లీ పెర్మిబుల్ మెంబ్రేన్. అలాగే దీన్ని ఏమని పిలుస్తారు ప్లాస్మా మెంబ్రేన్ సెలెక్టివ్లీ పెర్మిబుల్ మెంబ్రేన్ అనేటువంటి పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. ద ప్లాస్మా మెంబ్రేన్ ఈజ్ ఆల్సో కాల్డ్ లివింగ్ ఆఫ్ ఏ ఫ్లెక్సిబుల్ మెంబ్రేన్. అందువల్ల దీన్ని సజీవ కణంగా కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది. మనం బిఫోర్ క్లాస్ ఏం చేసాం, పొటాటోని తీసుకొని పొటాటోని క్యూబ్ లాగా కట్ చేసి దానిలో సర్టైన్ సబ్స్టాన్సెస్ ఎంతవరకు అయితే వాటర్ అనేది ప్రొడ్యూస్ చేసామో అక్కడ మనం ఒక నెయిల్ పిన్నుని కానీ లేదా నెయిల్ని కానీ
గుచ్చం. అంటే అది ఏం చేస్తుంది, సర్టైన్ మెటీరియల్స్ ఓన్లీ అప్టైన్ చేసుకుంటూ ఉంటుంది. అంటే దాని యొక్క కండెన్షన్ అనేది ఏమవుతుంది, వాటర్ అనేది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అంటే వాటర్ అనేది ఇంక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆ ప్రాసెస్ మనం ఏం చెప్పుకున్నాం, ఆస్మోసిస్ ప్రాసెస్ కింద డిస్కస్ చేయడం అనేది జరిగింది. అంటే ఈ వాటర్ మూవ్స్ టువర్డ్స్ ద షుగర్ సొల్యూషన్. వాటర్ అనేది ఏమవుతుంది, ఇంక్రీజ్ అవ్వడం అనేది జరిగింది. ఇంక్రీజ్ అవ్వడం అనేది జరిగింది కాబట్టి మనం ఆస్మోసిస్ ప్రాసెస్ కింద డిస్కస్ చేయడం అనేది జరిగింది. అంటే ఆ ఆస్మోసిస్ అబ్రివేషన్ మనం వచ్చేటికి ఇన్ విచ్ వాటర్ మూవ్స్ టువర్డ్స్ ద షుగర్ సొల్యూషన్ ఈజ్ కాల్డ్ అంటే ఆస్మోసిస్. ఆస్మోసిస్లో వచ్చేటప్పటికి మనకి పుషింగ్. ఆస్మోసిస్ వచ్చేటప్పటికి ఏం చెప్పుకున్నాం మనం, గ్రీక్ వర్డ్ వచ్చేటప్పటికి పుషింగ్ అనేటువంటి చెప్పుకోవడం అనేది జరిగింది. అంటే ఈ ప్లాస్మా మెంబ్రేన్ వచ్చేటప్పటికి ఫ్లెక్సిబుల్ అండ్ డెలికేటెడ్ అండ్ సెలెక్ట్రల్లీ పెర్మిబుల్ ఎలాస్టిక్ ఇన్ నేచర్ కలిగి ఉంటుంది. అలాగే సెలెక్ట్రల్లీ పెర్మిబుల్ మెంబ్రేన్ అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుందని మనం డిస్కస్ చేయడం జరిగింది. అయిపోయింది ఆ టైము. ఓకే, నెక్స్ట్ మనం బిఫోర్ క్లాస్ డిస్కస్ చేసినటువంటి దాంట్లో వచ్చేటప్పటికి పొటాటో క్యూబ్స్ క్వశ్చన్, పొటాటో క్యూబ్స్ దట్ వన్, అండ్ టుడే డిస్కస్ చేసినటువంటి ఆస్మోసిస్ క్వశ్చన్. బోత్ క్వశ్చన్స్ రీడ్ అండ్ రైట్. ఓకే, డయాగ్రామ్స్ ఆల్సో ప్రాక్టీస్ వన్. ఓకే, నెక్స్ట్ క్లాస్ విల్ డిస్కస్ రిమైనింగ్ వన్స్. థ్యాంక్ యూ.